డిజిటల్ భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. కళ్ళు తిరిగి పడిపోయిందంటే బహుశా నెల తప్పిందేమో. అమ్మని మొగుడొదిలేశాడు, కూతురు చెడిపోయింది. ఆపండి. ఆ సూరిబాబు సుధమ్మని పొద్దుకూరికి నాకు ఎత్తుకుపోతా ఉంటే మా ఎర్రబుజ్జి చూసింది. చెప్పవే. అవునండి, చీకటి గొంతులో ఆ బాబు ఎత్తుకుపోతుంటే నీ కళ్ళారా చూశాను. బావే, వాళ్ళిద్దరు ఆ గదిలోకి వెళ్ళడం నా కళ్ళారా చూశాను. అబద్ధం. గుడిసెలో ఉంటున్న దాని మాట గౌరవించి నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? మేడల్లో ఉండే వాళ్ళ గుడిసేడు పుత్రులు ఉండకూడదేంటి? ఏం కూసావురా? ఇప్పటిదాకా మీరు కూసిన కారు కూతల కంటే తప్పుడు కూతలేం కుయ్యలేదు వాడు. రే సూరిగా, 24 గంటల లోపల డబ్బు కట్టకపోతే బుల్లెబ్బాయి బలైపోతాడనుకున్నా. ఇవాళ నువ్వు చస్తావనుకోలేదు. వాడి మీద చేయి పడితే శవాలు లేస్తాయి. చేసిన తప్పు ఒప్పుకోకపోతే మీ శవాలు కూడా మిగలవు, బూడిదే మిగులుతుంది. కూసింది మర్యాదగా అందరూ డిస్పర్స్ అవ్వండి. మీరు కాల్చి చంపిన నిందపడిన నా చెల్లెల జీవితం తేలందే. ఇక్కడి నుంచి కదిలే పని అంతే. కలెక్టర్ గారు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ తో సమానం. రేపు ఆయన సమక్షంలో విచారణ జరుగుతుంది. సర్పంచ్ అలా కలెక్టర్ గారికి కేసు ఎవరించు. నాకు తెలుసు. నీ పేరేమిటమ్మా? కలెక్టర్ గారు ఈ ఊరికి కొత్తగా వచ్చారు. నీ పేరు తెలీదట, చెప్పమ్మా. ఆ పిల్ల మెంటల్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మధ్యలో మీరు మాట్లాడకూడదు. నోరు మూసుకోండని కూడా చెప్పొచ్చుగా, మీరు కలెక్టర్ కదా. చెప్పమ్మా, నీ ఇష్ట ప్రకారం వెళ్ళావా? అతను బలవంతంగా తీసుకెళ్ళాడా? నాకు అతనితో పెళ్లి చేయించండి. ఇది నా ప్రశ్నకు సమాధానం కాదు. ఇంకా అర్థం కాలేదండి? నాకు ఆ కుర్రోడితో పెళ్లి చేయండి అంటే ఇష్టపడి వెళ్ళాను, అంత ఫినిష్ అని చెప్పినట్టేగా. ఇదిగో కలెక్టర్ గారు, అందరూ కలిసి నా చెల్లెలి జీవితంతో చెలగాటమాడుతున్నారు. నా చెల్లెలికి న్యాయం జరగకుండా ఈ కర్ర దాటి వెళ్తే ఇక్కడ ఊరుండదు, వల్లకాడుంటుంది. కలెక్టర్ తో ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకో. క్షమించండి కలెక్టర్ గారు, అన్నని కలెక్టర్ చేయడం కోసం వాడు చదువు మానేశాడు. మాట్లాడటం చేత కాదు. నేను చెబుతున్నాను వినండి. మీరు చదువుకున్న చదువులు మీకేం నేర్పించాయో గాని మేం నేర్చుకున్న నీతులు మాకు కొన్ని నేర్పించాయి. ఆస్తి పోతే కూలి చేసుకుని బతుకుతాం, ఆత్మాభిమానం పోతే పోతే ఇక్కడ జరిగేది ఆత్మహత్యలు కాదు, హత్యలు. భయపెడుతున్నావా? బుజ్జగించే వయసు కాదు కదా. ఆ అమ్మాయి పెళ్లి చేయమని అడుగుతోంది కదా. వాడు ఎత్తుకుపోయాడని చెప్తున్నాం కదా. సాక్ష్యం? నేను నా కళ్ళ ముందే సూరిబాబు సుధమ్మను ఎత్తుకుపోయాడు. నిన్నడగలేదు. చూసిన వాళ్ళు సాక్షి వద్దని సోహన్ అడుగుతారే నేను బాబు. ఏమ్మా, నువ్వే అతనితో కలిసి రూమ్ లోకి వెళ్ళావా, లేక అతను నిన్ను ఎత్తుకుపోయాడా? మా ఇద్దరికి పెళ్లి చేసండి. ఇంతకంటే ఆ పిల్ల ఏం చెబుతుందండి? విషయం అర్థం కాలా? అయినింటి ఆడపిల్లని ఇంతకంటే ప్రశ్నించడం మంచిది కాదు. కాబట్టి ఈ ఇద్దరి పెళ్లికి ఏర్పాటు చేయమని తీర్పు చెప్తున్నాను. బాబాయ్ బాబా, ఆయన మొత్తకాయని తీర్పు చెప్పేసి వెళ్ళిపోతే సరిపోతేటండి. నా కొడుక్కి 5 లక్షలు కట్నం ఇవ్వాలి. పేపర్ పాపం వాళ్ళు ఎక్కడ ఇవ్వగలరా 5 లక్షలు కట్నం? అందరూ వాటాలు వేసుకుని పెళ్లి చేద్దాం. నా వాటా 10,000. లెసపలికి తల్లి చెల్లి, నా వాట 5,000. నాన్న నీ వాట? పందిరేసుకోవడానికి తాటాకులు ఇస్తాను. రండి బాబు రండి, అందరూ చందాలు ఇవ్వండి. ఈ చెడిపోయిన దానికి పెళ్లి చేద్దాం. నా సంత 30 రూపాయలు. ఊళ్ళో తలెత్తుకోకుండా చేసావు కదా. వాళ్ళకి చెప్పడం ఇష్టం లేకపోతే నాకైనా చెప్పొచ్చుగా సుధా, సూరిబాబు అంటే ఇష్టమని. చేసిందంతా చేసి ఇప్పుడెందుకు ఏడుస్తావు? 5 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? నిన్ను గోదావరిలో తోసి నేను దూకాలి.
ఎందుకు చేసావి పని? నేను చెడిపోలేదు. ఏంటని ఎందుకు చెప్పావే? నేను చెడిపోలేదంటే మీరు నమ్ముతారమ్మా, కానీ ఊరు నమ్మదుగా. అందుకే చెడిపోయిందని కుటుంబంగా మన కుటుంబం ముద్ర పడకూడదని నేను ఆ దుర్మార్గుడిని. అత్తయ్య, సుధ చెప్పింది కరెక్ట్ అత్తయ్య. పెళ్లికి ఏర్పాట్లు చేయండి, మిగతా డబ్బు రేపు తీసుకొస్తాను. ఆ రోజు నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకోబోతున్నందుకు బాధపడ్డాను. ఈ రోజు నువ్వు ఆ వెధవని పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతున్నానమ్మా. పర్వాలేదు అత్తయ్య, పెళ్లికి రెడీ చేయండి. ఇంకా పెళ్ళేంటి? ఆ సూర్యగాని రచ్చబండ దగ్గరికి తీసుకొచ్చి పచ్చడి పచ్చడి చేసి ఈ నిజం చెప్పిస్తా. ఆగు బాబు, పుట్టలో పాములాగా కొంపలో నేనుండాను కదా, ఉపాయం ఏదో నా చెవిలో పారై అపాయం సంగతి నే చూసుకుంటా. ఏంట్రా సచ్చినోడా, బాత్రూమ్ తలుపు తీసి అవతల పో. నాకేం తెలుసండి మీరు తలుపులు తీసుకుని తానం చేస్తున్నారని. బరువు పంపేసుకుని వెళ్ళిపోతా. సచ్చినోడా, తలుపు మూసి అవతల పోరా. బరువు దించుకు అబ్బా, పోరా. ఛీ! వంపేసుకు. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. బాయ్. జాగ్రత్త బామర్తి, అందులో ఒక్క రేకు కూడా కింద పడ్డారు వీల్లేదు. నాకెందుకో భయంగా ఉంది బావా. ఎందుకు? నువ్వు చేసిన పనికి మీ నాన్నని భంచిక్బం చేస్తాడేమోనని. నా జడ్జి దగ్గర జనైనా సరే నేను మాత్రం సాధించాల్సింది సాధించాను. బావోయ్, మనోడు వార్త గాని ఫోటో గాని పేపర్లో పడలేదు. రేయ్, నువ్వు ముయ్యకపోతే నీ ఫోటో పేపర్లో పడద్ది. నాన్న జోగిరీలు, ఈ దండ వేసిన ఆశ్రది ఏమిట్రా ఈ పిచ్చానందం? ఏముందండి, సూర్యోదయం అయ్యే లోపల శివాజీ గారు మనోడు తలకాయ తీసుకెళ్ళలేదు కదా, అందుకని. నిజమే నిజమే. నమస్తే నాన్న. పిచ్చి నాయన, నా కొడుకు మీద చేయి వేయడానికి వాడికి ఎన్ని గుండెలు? అవును, పోయేది నా తలకాయ కానీ నీ తలకాయ కాదుగా, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఏం చేసావురా? 5,000 బస్తాల ధాన్యాన్ని ధాన్యాన్ని శివాజీకిచ్చి ఇచ్చి బాత్రూమ్ లో మీ పేకర చూశాను కదండి, దెమ్మ తిరిగిపోయిందండి బాబు. అయ్య బాబాయ్, బాత్రూమ్ లో నేను స్నానం చేసేటప్పుడు నువ్వు చూసినట్టు ఎవరితో చెప్పకే. బాలేటూరండి, నేను ఎందుకు చూస్తాను అమ్మగారు, అత్తగారు లాంటి వాళ్ళు. అదేంట్రా, అత్తగారేంటి అమ్మగారు అల్లో? ఆ ఊరుకోండి, మీ పేకర చూసినట్టు ఎవరికి అమ్మాయిని పిల్ల బుద్ధి అవుతండి, అత్త అని పిల్ల బుద్ధి అవుతుంది. చాలే ఊరుకోరా. ఆ, ఇక్కడేమో ఇలా మాట్లాడతావు, అక్కడేమో వాళ్ళ తరఫునే సాక్ష్యం చెప్తావు. సచ్చినోడా. నాకేం తెలుసు అండి, ఎర్రబుజ్జి ఇట్లా చేస్తున్నానే, పాపం గారు ఒప్పుకోబట్టి సరిపోయింది. ఇంకా నయమండు మీతో తగ్గు పెట్టుకోలేదు. కుర్రోడైనా ఆ కలెక్టర్ భలే తీర్పిచ్చాడు కదా. ఆడో కళాసు చదివినండి, నాకేం తెలుసులండి, ముందో కళాసు లాగేసండి మీరు. రేయ్, ఈ పూట ఇక్కడే భోంచేసాడు. మీరు అడిగినా వదులుకుంటాను ఏంటండి. పిచ్చ సన్నాసి. అబ్బా, కడుపులో తిప్పుతుంది ఏంటి? ఏంట్రా కురుడి నీళ్ళ? భలే చూడండి, మీ ముందే కదా లేక కొబ్బరికాయ కొట్టాను. సర్లే. వద్దంటే వెళ్ళలేదండి అమ్మగారు, చూడండి మన భాగవతం మొత్తం పబ్లిక్ తెలిసిపోయింది. చీకటి పడితే ఎక్కేది మంచుల మీదను, నిందలేసేది ఎదుటోళ్ళ కుటుంబాల మీదను. చెడింది నా చెల్లి కాదురా, నీ తల్లి చెల్లి. రా దిగు. వీడి తల్లి చెల్లి రా, నీ బతుకు బంచికి బంపికేస్తారా. ఈ నా కొడుకు నాటకమాడి. నాటకమా? ఏ, నా కూతురు సూరిబాబుతో గదిలో నుంచి బయటికి రాగాలేంది? నీ పెళ్ళాం పాలేరుతో మంచం మీద కనబడితే నాటకం అయిందా? నాటకమే. ఇది మీరంతా కలిసి చేసిన కుట్ర. నువ్వు చేసిన కుట్ర కంటేనా? ఎత్తుకుపోవడానికి నువ్వేమన్నా నల్లపూసవా? మంచం మీద ఉండాల్సిన నువ్వు మంచి కల ఎక్కావు. దేవుడు నువ్వే చెప్పింది కుట్ర. కుట్ర ఏంటండి బాబు, ఇదేంటండి అమ్మగారు, మీరే కదండి రాత్రి మంచి హ్యాపీగా ఈ గాజు ఇచ్చారు. ఎందుకు అంత కోపం? నా కాపేమో తన్నుకు పెంచాక మిమ్మల్ని అందరినీ మర్డర్ చేస్తా. ఎందుకయ్యా మర్డర్లు? నా కూతురి కేసు ఇదే రచ్చబండ దగ్గర కలెక్టర్ తో విచారణ జరిపించారు కాబట్టి
నీ పెళ్ళాం కేసు ఇదే రచ్చబండ దగ్గర విచారణ జరిపించాలి. తల్లి చెల్లు గల్లీ గల్లీ లెవెల్లో పోయింది పరువు, జిల్లా లెవెల్లో పోగొట్టుకోవద్దు, పాలేరుడు చిన్న అనే లెవెల్కు తీసుకురావద్దు. నిజం చెప్పే తల్లి చెల్లు. నోర్మిళ, అవును ఇదంతా నేనే చేశాను. ఈవిడ కూతుర్ని ఎత్తుకుపోమ్మని సూరిబాబుతో నాటకం ఆడించానని చెప్పి నన్ను ఇలా మోసం చేసి. సంతోషం, ఒప్పుకున్నావు కదా. విన్నారా, మీరంతా విన్నారా? నా కూతురు నిర్దోషని తన నోటితో తనే ఒప్పుకుంది. ఏమ్మా, పెళ్లికి ఎదిగిన కొడుకున్న నువ్వే అవమానాన్ని తట్టుకోలేకపోతే పెళ్లి కావాల్సిన నా కూతురు ఏమైపోవాలి? శ్రీరాముడు భార్య శీలాన్ని నిరూపించడానికి అగ్ని పరీక్ష చేయిస్తే కూతురు శీలాన్ని నిరూపించడానికి నేను ఈ ప్రయోగం చేయించాను. తప్పైతే క్షమించండి. పదమ్మా. నాకు వాడి శవం కావాలి. నువ్వు నా మొగుడువైతే భార్యకు జరిగిన అవమానాన్ని తీర్చగలిగిన వాడు. ఆడి శవం నా కళ్ళారా చూసే వరకు ఆ కొంపలో నేను అడుగు పెట్టను, ఇక్కడే ఉంటాను. వాణ్ణి చంపు, వాణ్ణి చంపు. నాకు వాడి శవం కావాలి, వాడి శవం కావాలి, శవం కావాలి, శవం కావాలి. ఇన్నాళ్ళు తల్లి చెల్లి అని నోరారా పిలుచుకుంటారు. ఇక నుంచి పిచ్చి తెల్లని పిలవాలి కాబోలు. అంటే 5,000 బస్తాలు పోయినేనా పిచ్చి చూపులు? ఆ మంచం మీద పోస్ట్ తర్వాత ఈ పరిస్థితికి వచ్చిందండి. ఆ అవమానంతో హార్ట్ అటాక్ వచ్చి వస్తుందేమోనని భయంగా ఉంది. ఆ భీముడు వాడి పేరు వినపడితే చాలండి, ఈ టైప్ లో జరిపిస్తూ ఉంటుంది. కేసు మీరు చూసుకుంటానంటే వాడిని మర్డర్ చేయిస్తా. వద్దయ్యా, వాడు నీ పెళ్ళాంతో మంచం మీద ఉంటాం ఊరు మొత్తం చూసింది. ఇలాంటి సమయంలో వాడిని ఫినిష్ చేస్తే ఊరంతా వాడిని నువ్వే చంపించావని సాక్ష్యం చెప్తుంది. మరి దాన్ని అవమాన భారం నుంచి ఎలాగైనా తప్పించడం? కిందటేడు పురుగు పట్టిందని పత్తి రాలిపోతే గుంటూరు జిల్లా రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు, గుర్తుందా? అవును. ఆ చేలల్లో జల్లిన మందు అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టా, కేసు రాకుండా. అవును. మా నూరు పంచాయతీ మీ చేతిలోనే ఉంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ మందు ఊళ్ళో ఉన్న రైతులు మొత్తానికి బట్వాడా చేయించేయి. ఆ దెబ్బతో పత్తి రైతులంతా గుండె పగిలి చస్తారు. మావిడి గురించి మాట్లాడుకోవడం మానేసి ఆ విషయం గురించే మాట్లాడతారు. లెగ్స్ పట్టుకుంటాను. చెప్పు భీముడు, నా తల్లి చెల్లిని నువ్వు మాయ చేసి ఎత్తుకెళ్ళావా, లేక నా తల్లి చెల్లి నిన్ను చూసి చిత్తయి మమ్మల్ని చెత్త చెత్త చేసిందా? చూడు బాబు, నిజం చెప్పకపోతే నాకు పాపం, నిజం చెబితే మీ కుటుంబానికి శాపం. పాపము శాపము ఇంకా అర్థం కావా? బావిలో పూడికి తీసినంత శుభ్రంగా చెబుతాను. నేను చెప్తాను పిల్లబాయ్. వస్తున్నాను. దా దా దా. చెప్పు. ఇప్పుడు ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ అదే కదా? అదే. మీసాల భీముడి వెళ్తుంటాడు కదా? అక్కడే వెళ్తాడు. మీ అమ్మ అక్కడ కూర్చుని ఉంటది కదా? అక్కడే కూర్చుంటుంది. అయ్యి బాబాయ్, నేను చెప్పలేరు బాబాయ్. ఏయ్, చెప్పరా. పంచాయతీ ఆఫీస్ అదే కదా? అదే. మీసాల భీముడి వెళ్తుంటాడు కదా? ఇదే. మీ అమ్మ అక్కడ కూర్చుని ఉంటది కదా? అక్కడే నేను చెప్పలేరు కూర్చుంటుంది. బాబాయ్, నేను చెప్పలేరు. ఒరేయ్, చెప్పరా. ఒరేయ్, నా చెప్తాను. కొడకా. నీకు హార్ట్ అటాక్ లేదు కదా? లేదు. నీ కాబోయే చిన్నాన్న, ఆ, నీ తల్లి చెల్లి ఆ. ఫస్ట్ నైట్ జరిగింది నా కొట్లోనే బాబోయ్, నా కొట్లోనే బాబోయ్, నా కొట్లోనే. తల్లి చెల్లి. బాబోయ్, నువ్వేం బెంగెట్టుకోకు. ఆ పురుగుల మందులు అన్ని శివరావు గారి మొత్తానికి పంచి పెట్టేశాను. వాళ్ళేమో పత్తి శాల మీద జల్లేశారు. ఈవేళ రేపు పత్తి పూలు అన్ని పట్టుకొని రాలిపోతాయి. ఆ విషయం పేపర్ లో పడిపోద్ది. ఊరుకో బావ, నల్లటివన్నీ చిక్ బొమ్మలు కావు, తెల్లటివన్నీ చిక్కులు కావు. ఏమిట్రా గొడ్డలు నడుపుతున్నావు? అయ్యో నాన్న, ఏడవకుండా చెప్పు. ఇది పట్టుకో. అయ్యో, ఏమిట్రా ఈ పిచ్చి వేషాలు? పిచ్చి వేషాలు కాదు నాన్న. పరశురాముడు ఏం చేశాడు? తల్లిని చంపాడు. ఎందులకు? ఆవిడ శీలం మంచిది కాదని. నేను కూడా తల్లి చెల్లిని. నీకేమైనా పిచ్చెక్కిందా? అయ్యో పిచ్చి తండ్రి, ఇప్పుడే జాకీ ఒక అశుభవార్త చెప్పాడు. ఏమని చెప్పాడు రా? ఆ నల్ల భీముడు నా తల్లి చెల్లిని జాకెట్ల కొట్లో పెట్టి ఈ అమ్మ కడుపు మాడ. ఈ వార్త బయట ఎవరన్నా విన్నారంటే మనందరూ ఆ పురుగుల ముందు తాగి చావాలిరా. నోరు మూసుకో. కల్తీ ముందు పత్తిపూ రాలిపోయిందిరో. ఆర్తనాదాలా, హాహాకారాలా?
నాకు మారిపోద్దని